వాక్య ధ్యానాంశం కొరకై ప్రత్యేకంగా ఈ ఆదివారం ఈ లాస్ట్ సండే ప్రభు సన్నిధిలో కూడి వచ్చిన మీ అందరితో ప్రభు మాట్లాడబోతున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వాక్య భాగాన్ని ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వాక్య భాగాన్ని చదువుదాం. మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును. ఓకే, అయితే మీరు లోక సంబంధులు కారు. మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకంలో నుంచి వేర్పరచుకుంటుని. చాలు, అందరూ ఈ మాట నాతో చెప్పండి. మీరు గట్టిగా, మీరు లోక సంబంధులు కారు. చాలు, ఈ మాట అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. మీరు లోక సంబంధులు కారు. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ 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 చెల్లించండి. ఈ సందేశం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడి బలపరచునుగాక. సో దేవుని వాక్యంలోంచి ఈరోజు మన మెసేజ్ టైటిల్ ఏమిటంటే, మీరు లోకానికి ఏమై ఉన్నారు. మీరు లోక సంబంధులైతే కాదు, మరి ఏమై ఉన్నాం మనం లోకానికి? సో ఇది ఈరోజు మన సబ్జెక్టు. చక్కగా జాగ్రత్తగా దేవుని మాటలు మనం విందాం. మీరు లోక సంబంధులు కారు. దేవుడు అంటున్నాడు, నేను లోకంలోంచి మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాను. మీరైతే లోకానికి మీకు ఏ సంబంధం లేదు. మీరు లోక సంబంధులు కానే కాదు. ప్రభు ఈ వాక్యంలో ఉన్న ఆత్మీయ అర్థంతో కూడిన సందేశాన్ని సూటిగా తేటగా ప్రభు నూతనంగా మనతో మాట్లాడి బలపరచునుగాక. సో వాక్యం చెప్తా ఉన్న చక్కని మాట, సందేశం యొక్క సారాంశాన్ని మనం చూస్తే, ప్రభు ఈ 15వ అధ్యాయానికి ఒక స్పెషల్ ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో మాట్లాడుతున్న సిచ్యువేషన్. నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలై ఉన్నారు. తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే కదా బహుగా ఫలించేది. కాబట్టి అని చక్కని మాటలు ప్రభు ఈ విధంగా మాట్లాడుతూ శిష్యులకి యేసు ప్రభుకి శిష్యులకి మధ్యలో ఉన్న ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది. ప్రభు మాట్లాడుతూ ఇలా అంటున్నాడు, నేను మిమ్మల్ని లోకంలోంచి వేరు చేశాను, నేను లోకంలోంచి ప్రత్యేకపరుచుకున్నాను మిమ్మల్ని. కాబట్టి మీరైతే లోక సంబంధులు పొరపాటును కూడా కాదు. వాస్తవంగా మనం లోకంలో ఉన్నాం కాబట్టి ఇలాంటి లోక సంబంధమైన క్రియలు, లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన మర్యాద, లోక సంబంధమైనవన్నీ కూడా మనలోనికి వచ్చేస్తూ ఉంటాయి. ఆ జీన్స్ అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. ప్రభు మాట్లాడుతున్నాడు, నేను మిమ్మల్ని లోకంలోంచి వేరు చేశాను. చూడండి, తామర పుష్పాన్ని మీరు చూడండి. సో వాస్తవంగా అది బురదలోనే ఉంటుంది. సో మీరు బురదలోనే ఉన్న ఆ తామర పుష్పాన్ని మీరు చూస్తూ ఉంటుంటే పొరపాటును కూడా దానికి బురద అంటుకోకుండా ఎంత చక్కగా భద్రంగా కాపాడుకుంటూ ఉంటుంది. సో ఆత్మీయ జీవితంలో కూడా లోకంలో ఉన్న లోకానికి సంబంధించిన కార్యాలు ఏవి కూడా మనలోకి రాకుండా, సో తప్పకుండా దైవికమైన భక్తికి సంబంధించిన గుణ లక్షణాలు కలిగి ఓ నూతనమైన కృపను పొందిన బిడ్డలుగా యేసు నామములో మార్చబడుదుముగాక. గట్టిగా చెప్దాం ఆమేనండి. ప్రభువే చెప్పాడు, నా రాజ్యము లోక సంబంధమైనది కాదు. మీరు లోక సంబంధులు కాదు, నా రాజ్యం కూడా లోకానికి సంబంధించింది కాదు. మనం దైవికమైన ఆత్మీయ జీవితంలో భక్తిని కొనసాగించబడుతున్న లోకంలోంచి వేరు చేయబడ్డాం కనుక అలాంటి ఒక ఉన్నతమైన స్పెషల్ లైఫ్ కలిగిన బిడ్డలుగా, అంతము వరకు సాక్షి జీవితాన్ని కలిగిన బిడ్డలుగా నూతనపరచబడి దైవికమైన కృపలో వర్ధిల్లుదుముగాక. ప్రభు మాట్లాడతాడు కదా, లోకము దాని ఆశలు గతించిపోతూ ఉన్నాయి. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఇవి తండ్రి వలన పుట్టినవి, పొరపాటును కావు. దేవుని బిడలకి లోకానికి మధ్యలో ఒక వ్యత్యాసం కనబడాలి. ఆత్మీయులైన మీరు ప్రస్తుత కాలంలో చాలామంది ఎలా ఉంటున్నారంటే,
అవివేకులుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వివేకులుగా ఉండవలసిన వాళ్ళు అవివేకంతో ఆ మధ్యకాలంలో ఒక ఇల్లు ఓపెనింగ్ అని చాలా కాలం అవుతుంది, మేబీ ఒక 6-7 సంవత్సరాలు అవుతుంది. ఒక ఇల్లు ఓపెనింగ్ కొరకని వెళితే ఆ ఇంటిని ప్రభు కొరకు ప్రతిష్ఠ చేద్దామని ముందుగానే మన చర్చి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా ఆ సౌండ్ సిస్టమ్, లైటింగు అన్నీ స్టేజ్తో సహా మనమే చర్చ్ తరపు నుంచి పంపిస్తూ ఉంటాం. వాళ్ళు అరేంజ్ చేసుకోవటం కష్టమవుతుందని అన్నీ మనమే పంపించి వాళ్ళు టెంట్లు మాత్రమే ఏర్పాటు చేసుకుంటే మీటింగ్ ప్రారంభం నుంచి ముగింపు వరకు అన్నీ మనం చక్కగా చూసుకుంటూ ఉంటాం. సో ఆధ్యాత్మికంగా ఆ ఇల్లు ఓపెనింగ్ కొరకే సో ప్రయాసపడటానికి తమ్ముడోళ్ళు ఆ సిస్టమ్ పట్టుకుని, సౌండ్ సిస్టమ్ పట్టుకుని వెళ్ళారు. అన్న ఆ మీటింగ్ ఎక్కడ అరేంజ్ చేయాలని అడిగితే, సో ఇల్లు ఓపెనింగ్ కదా, సో వాళ్ళు ఇంటి ఎదురుగుండగానే టెంట్లు వేసి ఉంటే అక్కడ ఏర్పాటు చేయండి అన్న అని చెప్పాను. సరే అన్న, మేము వెళ్ళాం కానీ ఇంకా టెంట్లు వేయలేదన్న. అరేదంటే బాబు పొద్దున్నే టెంట్లు వేసి ఉంటారు, మరి మీటింగ్ కదా లేట్ అయిపోద్ది. మళ్ళీ విచిత్రమైన సంగతి ఏంటంటే త్వరగా ప్రారంభించాలి, త్వరగానే ముగిస్తూ ఉంటాం మన కార్యక్రమాలు. సో మేము వెళ్ళినప్పటికి ఇంకా టెంట్లు వేయలేదు అక్కడ. విచిత్రం ఏంటంటే 12 అవ్వకుండా 11 గంటలు, మీరు కార్డులో చూడండి, విందు 11 గంటలకి. ఆ ఊరోళ్ళు 11 గంటలకి భోజనం చేస్తారు, మరి ఏం చేస్తాం, మరి 11 గంటలకి విందు. తప్పకుండా 12 లోపల ముగించాలి, లేకపోతే ఈ పాస్టర్లు మైక్ ఇచ్చుకుంటే మీరు మంచోళ్ళమ్మా, మీరు అట్లా అనుకోరులే. సో మేము కూడా చాలా వివేకంగానే ప్రవర్తిస్తూ ఉంటాం. వెళ్ళాము, టెంట్లు కూడా వేయలేదు, 10 దాటేసింది. విచిత్రమైన సంగతి ఏంటంటే నేను వచ్చేసాను 9:10 గంటలకి, 10 గంటలకు కూటం స్టార్ట్ అయిపోద్ది అంటే 9:10 గంటలకి నేను కారు దిగి అక్కడికి వెళుతున్నాను. అప్పుడు చూస్తే ఆ ఇంటోళ్ళు మామిడాకులు కడతా ఉన్నారు ఇంటికి. స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పండి అమ్మ భక్తులారా. పందిర్లకి మామిడాకులు కడతా ఉన్నారు. నేను వెళ్ళిన వెంటనే, అన్న మీటింగ్ స్టార్ట్ చేయాలి కదా, ఈ మామిడాకులు మనకెందుకనంటే, బ్రదర్ అవి జీన్స్లో ఉన్నాయి బ్రదర్. ఎక్కడున్నాయి? ఆ బ్లడ్లో కలిసిపోయినాయంట అవి. నేనంటాను, మీరు ఇంకా దేవుణ్ణి నమ్ముకొని సంవత్సరాల తరబడి భక్తి చేస్తున్నా, ఎదురులు చూడటం ఇట్లాంటివి ఫాలో అవ్వకండి. మీరు లోక సంబంధులు కాదు. ఏది చేసుకున్నా, గుమ్మం పెట్టుకున్నా ప్రార్థనే, పెళ్ళి పెట్టుకున్నా ప్రార్థనే. సో ఏది మన ఇంట్లో ఏ కార్యక్రమం జరుగుతున్నా ప్రార్థన పూర్వకంగానే జరగాలి. మనమైతే లోకానికి సంబంధించిన వాళ్ళు కాదు. యేసు నామములో దైవికమైన భక్తిలో మనం స్థిరపరచబడదాము గాక. గుడ్, ఆమేనని చెప్పండి. చాలామంది పెళ్ళిళ్ళు కూడా వాక్యానుసారంగా బైబిల్ మార్చి తాళి కూడా లేకుండా చాలా చక్కగా పవిత్రమైన వివాహం, పవిత్రమైన కార్యక్రమాలు పవిత్రంగానే జరుగుతూ ఉన్నాయి. అందుని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. కొంతమంది లోక సంబంధులు కారు, దేవుని సంబంధులుగా మనం బ్రతకవలసిన వాళ్ళు. కొంతమంది ఎట్లా ఉంటారంటే శరీర సంబంధులుగా ప్రవర్తిస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏదైనా సరే ప్రతిదానికి శారీరకంగానే ఆలోచిస్తూ ఉంటారు, శారీరకంగానే ఆలోచిస్తూ ఉంటారు. ఆత్మీయంగా వాళ్ళు ఎప్పుడు కూడా పొరపాటును కూడా ఆలోచించరు. కొంతమంది బలహీనులుగా ఉంటారు, బలహీన సంబంధంగానే వీక్ అయిపోతూ ఉంటారు. సో మిమ్మల్ని కూడా చర్చిలో చాలామంది చూడండి, మీరెవరు అని అడుగుతూ ఉంటారు. నేను కనపడుతున్నాను కదా, నా పేరు ఇది, ఫేస్ అలా కాదు, మీరు ఏ ఒంట్లా. సో అట్లా అనకూడదు. మనం సన్నిధిలోకి వచ్చిన తర్వాత దేవుని సంబంధులుగా మనం బ్రతకాలి. ఇంకా చెప్పుకోవాలంటే కొంతమంది వారు ఈ లోకంలో వాళ్ళు ఏమై ఉన్నారో తెలియక ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారంటే ఆ మందిరానికి వస్తూ ఉంటారు, జాతకాలు కూడా చూపించుకుంటూ ఉంటారు. ఏమండి పెళ్ళి అవ్వట్లేదండి, మరి ఏంటండి, మరి ఆ మధ్యకాలంలో ఎక్కడో అంతా ఓకే, పెళ్ళి కూతురు బాగానే ఉంది, పెళ్ళి కొడుకు అన్నీ ఓకే, అంతా ఓకే. ఒక 2 గంటలు పెళ్ళి సెట్ అయిపోద్ది అన్నప్పటికీ వాళ్ళ మామయ్య వచ్చి, మేనమామ వచ్చి అంటాడు, నక్షత్రాలు కలవట్లేదండి బాబు అంటున్నాడు. నేను అన్నా, నక్షత్రాలు కలిసినవి ఏంటి, ఏమైపోద్ది చెప్పండి, విస్ఫోటనం జరిగిపోద్ది అంతే. మనం లోక సంబంధులం కాదు. మరి లోకానికి మనం ఏమై ఉన్నాము అనేది సబ్జెక్ట్ ఈరోజు. ప్రభు తన ఆత్మ ప్రేరణ బట్టి ఇచ్చిన సందేశం మన గుండెల్లో ముద్ర వేయునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని.
చాలామంది ఇంకా ఇప్పటికీ ఉన్నారు మీలో చాలామంది ఆ చిలక జాతకం చెప్పించుకునే వాళ్ళు ఇప్పటికీ ఇక్కడ కూడా చాలామంది ఉంటారు. వాడు కూడా వస్తూ ఉంటాడు, చిలకమ్మ చిలక మంచి చిలక అని చెప్పి ఆ వసతి రాజుగారు ఏమవుతారు అంతే, ఏమీ లేకుండా పోతాడు వాడు. నేనంటాను చిలక జాతకం చెప్పించుకునే వాళ్ళు ఇంకా ఇక్కడ కూడా కొంతమంది ఉంటారు. నేను ఈజీగా మీకు అర్థమయ్యేట్లుగా చెప్తున్నాను. ఏంటి అనంటే, చిలక జాతకం చెప్పించుకునే వాళ్ళకు ఈ విషయాన్ని మీరు గమనించి తీరాలి ఖచ్చితంగా. ఏమిటంటే, వాడు ఏమై ఉన్నాడో వాడికే తెలియదు కాబట్టి ఊరు తిరుగుతా చిలక పట్టుకుని వెళ్తూ ఉన్నాడు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కని ఆయన వస్తాడని చెప్తే అసలు ఆయనకి ఏమీ ఆధారం లేకుండా పోయింది, ఇంటింటికి తిరుగుతా చిలక కట్టుకుని పోతూ ఉన్నాడు. సో మనం లోక సంబంధం కాదు, లోకానుసారంగా మనం ఉండకూడదు. మరి లోకానికి మనం ఏమై ఉన్నాం అని అంటే, ఈ పూట ఒక 7 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అందులో కొన్ని చాలా క్లుప్తంగానే తెలియజేస్తాను. మీరు లోకానికి ఏమై ఉన్నారు అంటే, చదవండి మొదటి మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అండ్ 16వ వాక్య భాగాన్ని చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్య భాగాన్ని చదువుదాం. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యాన్ని చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. లోకమందు మీరు జ్యోతులుగా కనబడుతున్నారు. చాలు. సో మొదటి మాట, మీరు జ్యోతులు అనండి, గట్టిగా చెప్పాలి. లోకానికి మనం ఏమై ఉన్నామంట? జ్యోతులు, లైట్. జ్యోతి అనే మాటకి సరైన అర్థం ఏమిటంటే దివ్య కాంతి అని అర్థం. చాలామంది పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. అమ్మాయి నీ పేరు ఏమిటంటమ్మా? దివ్య జ్యోతి, జ్యోతి. సో చాలా పేర్లు ఉంటాయన్నమాట. సో మీ పేర్లు ఒకేలా జ్యోతి అని పేరు పెట్టుకుంటే మంచిదే, కాదంటలేదు. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే, మీరు లోకానికి ఏమై ఉన్నారంటే జ్యోతులు. జ్యోతి ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉంటుంది. చూడండి, క్యాండిల్ మనం గమనిస్తూ ఉంటుంటే, క్యాండిల్ కొవ్వొత్తుని తీసుకుని మీరు వెలిగించారనుకోండి, ఆ క్యాండిల్ వెలిగిస్తూ అది వెలుగుతూ ఉంటుంది అండ్ కరిగిపోతూ ఉంటుంది. ఒక క్రైస్తవుడి జీవితం కూడా అలాగే ఉండాలి. లోకంలో నువ్వు వెలుగుతూ ఉండాలి అండ్ కరిగిపోతూ ఉండాలి. ఈ 2 కార్యాలు నువ్వు చేయగలిగితే ఆత్మీయ జీవితంలో నిజంగానే నువ్వు లోకానికి ఒక వెలుగు, ఒక చక్కని జ్యోతిగా ప్రకాశించే అద్భుతమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాడు. ఆత్మీయ జీవితంలో చాలామంది ఆదివారం ఒక్కరోజు చక్కగా అలా తలుక్కుమని వెలుగుతూ ఉంటారు. సో మరలా వారం రోజుల తర్వాత వాళ్ళ లోకంలో వాళ్ళ పనుల్లో బిజీ అయిపోయి మరలా దైవికమైన సన్నిధిలో అట్లా డల్ అయిపోయి చల్లారిపోతుంటారు. సో మరలా వీళ్ళు ఆదివారం వస్తే కానీ మళ్ళా వెలగరు. క్రైస్తవుడు ఆదివారానికి మాత్రమే పరిమితం కాకూడదు. ఎప్పుడు నిరంతరం ప్రకాశించే ఓ చక్కని జ్యోతిలాగా నీవు ఉండాలి. కాంతివంతమైన జీవితం నీలో కనబడుతూ ఉండాలి. ఆధ్యాత్మికమైన జీవితాన్ని చేస్తున్న మీ అంతరంగ స్వభావాన్ని గుర్తించిన ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. యేసు నామములో లోకంలో మనం జ్యోతులుగా ప్రకాశించుదుముగాక. గట్టిగా చెప్పండి ఆమేన్ అనండి గట్టిగా. సో ప్రస్తుత కాలంలో చాలామంది జ్యోతిగా ప్రకాశించవలసిన వాళ్ళు, వెలుగుతూ ఉన్నవారుగా ఉండవలసిన వాళ్ళు మిల్క్మెంటూ ఆరిపోతూ చల్లారిపోతున్న జీవితాన్ని కలిగిన వారుగా సమాజంలో, సంఘంలో కూడా ఇలా ప్రవర్తించడం ఆత్మీయ జీవితానికి ఏ మాత్రం కూడా క్షేమాన్ని కలిగించదు. సో మీ ఆత్మీయ జీవితంలో దేవుడు మిమ్మల్ని లోకంలోంచి ప్రత్యేకించాడు కనుక మీరెప్పుడు జ్యోతిగానే కనబడాలి. మీరున్న ప్రాంతానికి మీరే ఒక లైట్, మీరే ఒక వెలుగు. సో మీ వీధికి, మీ ప్రాంతానికి, మీరున్న చోట, మీ బంధువుల మధ్యలో మీ వెలుగు ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉండాలి. బైబిల్ చెప్తుంది కదా, ఆ దేవుడి వాక్యం ఇలా చెప్తున్నాడు ప్రభు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వాక్య ప్రకారంగా మీరు చూస్తే మీరు లోకానికి వెలుగు.
అని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. కనుక లోకంలోనికి మనల్ని ఎందుకు దేవుడు వెలుగుగా చేశాడంటే, లోకంలో వెలుగు లేదు కనుక, లోకమంతా చీకటమయమై ఉంది కనుక తప్పకుండా లోకానికి నీవే ఒక లైట్గా, ఒక వెలుగునిచ్చే జ్యోతిగా, దివ్య జ్యోతిగా ప్రకాశించే కాంతివంతమైన జీవితాన్ని యేసు నామములో నా ప్రభుని అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. చాలామంది వారి క్రియలు చెడ్డవైనందున ఆ వెలుగు దగ్గరికి రాలేకపోతున్నారు. ఇంకా చీకట్లోనే వాళ్ళు ఉంటా ఉన్నారు. ఇంకా చీకటి సంబంధులుగానే బ్రతుకుతున్న జీవితాల్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకే పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 35వ వాక్య భాగాన్ని మీరు చూస్తే, అక్కడొక గొప్ప జ్యోతి, గొప్ప వెలుగు, గొప్ప ప్రకాశించుచున్న దీపముగా పిలువబడుతున్న ఒక వ్యక్తి జీవితం మనకు కనబడుతుంది. ఆయన పేరే బాప్తిస్మిచ్చే యోహాను. యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు అనే చక్కని మాట మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. యోహాను ఎవరయ్యా అంటే మండుచు ప్రకాశించుచున్న దీపంగా ఉన్నాడు. ఈరోజు మరి నీ ఆత్మీయ జీవితం ఎంతవరకు ప్రకాశిస్తూ ఉంది? ఎంతవరకు వెలుగుతున్న జ్యోతిలా ఉంటున్నావు? ఒక్కసారి నిన్ను నీవే ప్రశ్నించుకోవాలి. ఖచ్చితంగా ఒక దైవజనుడిగా నేను ఆశపడేది ఒకటే, నీవున్న ప్రాంతంలో నీవే ఒక జ్యోతి, నీవే ఒక వెలుగు, నీవే ఒక కాంతివంతమైన జీవితం. కాబట్టి తప్పకుండా నీవు మండుచు ప్రకాశించుచున్న ఒక దీపముగా నీ జీవితం ఎప్పుడూ ఉండాలి. క్యాండిల్ని నేను చెప్తూ మీతో మాట్లాడుతూ వచ్చాను కదా. ఈ క్యాండిల్ మనం చూస్తూ ఉంటుంటే అది వెలుగుతూ ఉంటుంది, కరిగిపోతూ ఉంటుంది. క్రైస్తవుడు కూడా అంతే. దేవుడు మనకిచ్చిన ఈ జీవిత కాలం ఒక 70 ఏళ్ళో, ఒక 80 ఏళ్ళో, ఎంతకాలం ఈ భూమి మీద ఉంటాం మనం తెలియదు. ఉన్నంత కాలం ఎప్పుడు బ్రైట్నెస్, కాంతివంతమైన జీవితాన్ని కలిగిన వారిగా, ఇంకా చెప్పాలంటే కరిగిపోయే కొవ్వొత్తులాగా క్రైస్తవుడు ఎప్పుడు కూడా కరిగిపోతూ ఉండాలి, అరిగిపోతూ ఉండాలి. చిన్నపిల్లల ప్రోగ్రాం నేను చూసినప్పుడు చేస్తున్న 3 రోజులు గమనించింది ఏమిటంటే, సో ఎంతోమంది అసలు ఇంకా వాళ్ళ గురించి అసలు ఎంత సాక్రిఫైస్ అంటే అంతగా వాళ్ళతోని పిల్లలతోనే ఉండి చాలా కష్టపడి దేవుని పని కోసం వాళ్ళు అహర్నిశలు. అసలు ఈ 3 రోజులు కూడా ఒక్కరు కూడా నిద్రపోయే ప్రసక్తి లేదు. చాలా ఇంత టీం వర్క్ చేస్తే కానీ ఆ పిల్లల్లోనికి ఓ చక్కని దివ్యమైన జ్యోతి అనే క్రీస్తు వెలుగు వాళ్ళలో ఉదయించడానికి అవకాశం లేదు. సో మరి మీరున్న ప్రాంతంలో కూడా మీరు ఎప్పుడు కూడా ఒక లైట్ లాగే ఉండాలి, ఎప్పుడు కూడా వెలుగుతున్న జీవితాలే మీరు ఉండాలి. బైబిల్లో దావీదుని గురించి ఒక చక్కని మాట అన్నారు. ఏమన్నారు తెలుసా? ఇశ్రాయేలీయులకు దీపమగు నీవు ఆరిపోకూడదు అన్నారు. ఇశ్రాయేలుకి దీపమగు నీవు ఆరిపోకూడదు. కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో చాలామంది ఆరిపోతూ ఉన్నారు. వెలగవలసిన వాళ్ళే, ప్రకాశించవలసిన వాళ్ళే, కొవ్వొత్తులాగా వెలిగించే వాళ్ళే, కానీ రాను 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 వాళ్ళ ఆత్మీయ జీవితం ఎలా ఉందంటే ఆరిపోతూ ఉన్నారు. ప్రియులారా, ఈ ఉదయకాలం మీ ఆత్మీయ జీవితంలో ఆరిపోయే దీపాలుగా ఉండకూడదు. ప్రజలు అంటున్నారు చూడండి, సమూయేలు మొదటి పుస్తకం 21వ అధ్యాయం 17వ వాక్యం చివరి లైన్లో ఉన్న మాట చూడండి ఒకసారి. సమూయేలు మొదటి పుస్తకం 21:17 చివరి లైన్లో ఉన్న మాట మీరు చూస్తే, ఇశ్రాయేలీయులకు దీపమగు నీవు ఆరిపోకూడదు. ఉందా? సమూయేలు 21:17. రెండో సమూయేలు 21:17. ఇశ్రాయేలీయులకి దీపమగు నీవు ఆరిపోకూడదు. ఆ మాట చాలా చక్కని. అక్కడున్న ప్రజలు అంటున్నారు, ఇశ్రాయేలుకు దీపమగు నీవు ఆరిపోకూడదయ్యా. నిజమే, మనం ఉన్న ప్రాంతాల్లో దావీదు తన ప్రజలకి ఒక దీపంగా ఉన్నాడు. సో మనమున్న ప్రాంతంలో నీవే ఒక లైట్,
ఈ సంవత్సరం దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. చెప్పండి అందరూ, జనములు నీ వెలుగులోకి వస్తారు. ఎప్పుడు అంటే నువ్వు వెలుగుతూ ఉంటే వస్తారు. ఒక్క యూదుని చెంగు పట్టుకుని 10 మంది వస్తారు అంతే. సో దేవుడు నిన్ను లోకంలో ఒక జ్యోతిగా చేశాడు. ఈ విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ప్రభా, నన్ను క్యాండిల్ వలె నీ కోసం కరిగిపోవాలి, అరిగిపోవాలి, వెలుగుతూ ఉన్న ఒక దివ్యమైన జ్యోతిగా నేను ఉండాలి. అలాంటి ఓ శ్రేష్టమైన కృపనివ్వండి అని నువ్వు కోరుకుంటే దేవుడు ఖచ్చితంగా యజమానుడు వాడుకునే పాత్రగా యేసు నామములో దేవుడు నిన్ను వాడుకునుగాక. చేతులు చాపి అందరూ ఆమేన్ అని చెప్పండి. సో బుద్ధి లేని కన్యకల దీపాలు ఏమైపోయినాయి చెప్పండి? ఆరిపోయినాయి. కారణం ఏంటి చెప్పండి? వాళ్ళ దగ్గర నూనె లేదు. ఈరోజు చాలామంది ఆత్మీయ జీవితాలు సరిగ్గా వెలగటం లేదు. కొన్నిసార్లు దీపాలు ఎందుకు సరిగ్గా వెలగో తెలుసండి? నూనెన్న కొన్ని దీపాలు వెలగు. కారణం ఏంటో తెలుసా? ఒత్తు సరిగ్గా లేదు. ప్రత్యక్ష గుడారంలో 7 దీపాలు ఎప్పుడూ వెలుగుతూ ఉంటాయి. ఆ దీపం మీ ఆత్మీయ జీవితంలో ఎందుకు వెలగట్లేదో ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ప్రభా, కొన్నిసార్లు తైలం ఉన్నా సరే ఆ ఒత్తుకి చుట్టూ నుసిరి పట్టేసి ఉంటుంది. ఇప్పుడు ఆ దీపం వెలగాలంటే నుసిరి కత్తిరిస్తేనే ఆ దీపం చక్కగా వెలుగుతూ ఉంటుంది. కొంతమందిలో ఆత్మీయ గర్వం అనే నుసురు ఉంటుంది. కొంతమందికి ఏంటో తెలియదు, నేనా సూపర్ అనుకుంటూ ఉంటారు వాళ్ళు. సో నేనంటాను, నువ్వు వెలుగుతూ ఉంటే ఆ ప్రాంతంలో నీ ద్వారా అనేకులు ప్రభు దగ్గరికి వస్తారు. సో నిన్నే ఒక దేవుడు లోకానికి ఒక జ్యోతిగా చేశాడు, ఒక లైట్గా ఉంచాడు. కాబట్టి మన లోక సంబంధమైతే పొరపాటుని కాదు, ప్రభా నేనున్న ప్రాంతంలో నన్ను ఒక జ్యోతిగా చేయని నువ్వు కోరుకోవాలి. సో నేను ఎప్పటి నుంచో నా ప్రార్థన, మీరు వచ్చే ఏరియాలో ఒక్కరుగా వస్తున్న కుటుంబాలు ఉంటున్నాయి, లేకపోతే ఇద్దరుగా ఫ్యామిలీగా వస్తున్న కుటుంబాలు ఉంటున్నాయి. నా ప్రార్థన ఒకటే, మీరు ఒక్కరుగా వస్తున్న కుటుంబాల్లో ఒక్క యూదుని చెంగు పట్టుకుని 10 మంది వస్తారని ఒక ప్రామిస్ ఇచ్చాడు దేవుడు. సో ఇది మీ జీవితంలో నెరవేర్చబడాలని ఒక సేవకుడిగా నా ప్రార్థన. అయితే మీరు ఎప్పుడు కూడా వెలుగుతూ ఉంటేనే మీ చెంగు పట్టుకుని వాళ్ళు దైవ సన్నిధి ఖచ్చితంగా వస్తారు. ఈ విషయంలో మిమ్మల్ని మీరు చక్కగా ఒక్కసారి ప్రశ్నించుకోవాలి, మిమ్మల్ని మీరు ఒకసారి అబ్జర్వేషన్ చేసుకోవాలి. ప్రభా, నాలో ఏమైనా నుసురు పట్టిందా? సరిగ్గా వెలగలేకపోతున్నాను, నీ కొరకు ప్రకాశించే జీవితం అయితే నాలో ఉండట్లేదు. సో నన్ను ఎవరో ఒకరు ప్రభు సన్నిధికి నడిపించారు, నేను మాత్రం ఒక్కడిగానే వస్తున్నానయ్యా. తండ్రి, నన్ను ఒక జ్యోతిగా, త్యాగమైపోయేటట్లుగా, కరిగిపోయేటట్లుగా నన్ను నీ చేతిలో ఒక పాత్రగా వాడుకో, ఖచ్చితంగా వాడుకో అని నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. యేసు నామములో జ్యోతిగా మీరు వెలుగుదురుగాక. సో ప్రధాన యాజకుడైన యెహోషువ గురించి సాతాను కంప్లైంట్ ఇస్తున్నాడు. ఏమన్నా తెలుసా? ఇతడు ఆ మలినమైన వస్త్రాలు కలిగిన వాడు అని. కానీ దేవుడు ఏమైనా సాక్ష్యం ఇస్తున్నాడు తెలుసా? ఇతడు అగ్ని కొరివై ఉన్నాడు అని సాక్ష్యం ఇచ్చాడు. కొన్నిసార్లు సాతానుగా నిన్ను కృంగదీస్తూ ఉంటాడు. నీ వల్ల ఏమీ జరగదు, నువ్వెందుకు పనికిరావు, వాడబడలేవు దేవుని చేతిలో అని నిన్ను కృంగదీస్తూ ఉంటాడు. సాతానుగాడు ఎప్పుడు కూడా వాడి పనే నిన్ను కృంగదీయటం, నీ మీద నేరాలు ఘోరాలు అన్నీ కలిపి చెప్తూ ఉంటాడు. వాడు ఫిర్యాదు ఇస్తూ ఉంటాడు, కంప్లైంట్ ఇచ్చేవాడే సాతానుడు. దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు తెలుసా? ప్రధాన యాజకుడైన యెహోషువను గురించి, మండుచున్న కొరివి, అగ్ని కొరివి. ప్రభు దగ్గర నుంచి ఆ సాక్ష్యం మనం పొందాలి. ఇంకా మనం ఆలోచిస్తూ ఉంటే, ఈ మాటని కొంచెం అన్వేషణ చేస్తూ ఉంటే మైనస్గా నేను ఆలోచించాను. ఎఫ్రాయిము అనండి ఒకసారి మీ నోటితో. ఆ ఎఫ్రాయిము దేవునికి ముద్దు బిడ్డ. వాస్తవంగా ఆయన గురించి ఏమని రాస్తుందంటే, ఎఫ్రాయిము దేవునికి ముద్దు బిడ్డ, కానీ అతని గురించి కడుపులో మానని వేదన కలుగుతుంది అన్నాడు దేవుడు.
ఏంటి ముద్దు బిడ్డ గురించి దేవుడు ఎందుకు వేదన పడుతున్నాడు? ఇప్పుడు మీకు ఇష్టమైన పిల్లల్ని, ఇప్పుడు 10th క్లాస్ మంచి మార్కులు వచ్చిన పిల్లలు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన పిల్లలు ఉన్నారు. 595 మార్కులు వచ్చిన ఒకరికి, మరీ అంత తుప్నాసనం ఉండకూడదు, కొట్టొచ్చు కదా. 595 మార్కులు, ఎంత చక్కగా చదువుకున్నారు పిల్లలు. అలాంటి పిల్లల్ని చూసి తల్లిదండ్రులు ఎంత అభినందిస్తూ ఉంటారు. మరి అలాంటి పిల్లల గురించి దేవుడు మానని వేదన పడుతూ ఉన్నాడంట. ఎఫ్రాయిం గురించి ఎందుకు బాధపడాలి దేవుడు? బ్రదర్, ఎఫ్రాయిం గురించి ఎందుకు బాధపడాలి దేవుడు అంటే, ఎఫ్రాయిం భక్తి ఆరిపోయింది. అర్థమవుతుందా? మీకు 2 రిఫరెన్స్లు చెప్తాను. ఇర్మియా గ్రంథంలో చూడండి, ఎఫ్రాయిం గురించి దేవుడు మాట్లాడుతూ ఈ మాట అంటూ ఉన్నాడు. ప్రభు చెప్తా ఉంటాడు కదా, నా ముద్దు బిడ్డ ఎఫ్రాయిము, నీ గురించి మానని వేదన కలుగుతుంది అని ఇర్మియా గ్రంథంలో చక్కని మాట ఇప్పుడే నాకు గుర్తొచ్చింది. చూడండి ఆ మాట చూడండి, ఇర్మియా గ్రంథం 31:20 ఎఫ్రాయిము నాకు ముద్దు బిడ్డ. కింద వచనంలో చూడండి, అతని గురించి మానని వేదన. ఏంటి? ముద్దు బిడ్డ గురించి ఎవరైనా వేదన పడతారా? ఇష్టమైన పిల్లల గురించి ఎవరైనా బాధపడతారా అంటే ఎవ్వరూ బాధపడరు. కానీ దేవుడు బాధపడుతూ ఉన్నాడు. దేవుణ్ణి బాధ పెట్టే పని చేశాడు వాడు. ఎఫ్రాయిం, నువ్వు దేవునికి ఇష్టమైన వాడివే కదా, నువ్వు దేవుణ్ణి బాధ పెట్టే పని ఏం చేసావంటే భక్తి ఆరిపోయింది. మీరు హోషేయ గ్రంథంలోకి రండి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. దానియేలు గ్రంథం ప్రక్కనే ఉంటుంది. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం, ఎఫ్రాయిము నిన్ను గురించి నేనేమందును, యూదా నిన్ను నేనేం చేతును, ఏం చేస్తాను, తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోనట్లు, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోనట్లు నీ భక్తి నిలవలేదు. నీ భక్తి ఆరిపోయింది. హలో, ఈరోజు ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న మీ ఆత్మీయ జీవితంలో ఒకప్పుడు ఎంత భక్తి చేసేవాళ్ళు. ప్రార్థన అంటే మోకాళ్ళు దిగేవారు కాదు కదా, పరిచర్య అంటే పరుగులు తీసేవారు కదా. ఏమైపోయింది మీ భక్తి? ముద్దు బిడ్డలే, దేవునికి ఇష్టమైన వాళ్ళే మీరు, కానీ మీ గురించి దేవుడు మానని వేదన, హృదయంలో మానసంత వేదనతో ఉంది. ఎందుకో తెలుసా? భక్తి ఆరిపోతుంది. ఒకసారి మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. ప్రారంభంలో ఎంత భక్తి చేసేవాళ్ళు, దేవుని దగ్గరికి వచ్చిన కొత్తలో ఎంత వైరాగ్యంగా భక్తి చేశారు. ఉపవాసం అన్నా, ప్రార్థన అన్నా, సహవాసం అన్నా, పరిచర్య అన్నా, దేవుణ్ణి ప్రేమించుట పరిచర్యలో ఎంతో ఆసక్తి కలిగిన మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది ఒకసారి పరిశీలించుకోండి. నిజమే ప్రభువా, ఎఫ్రాయింలాగా నా భక్తి ఆరిపోయింది అని అనుకుంటే మరలా దేవుడు చెప్తున్నాడు, ఆరిపోయిన దీపాన్ని మరలా దేవుడు వెలిగించునుగాక, లోకమందు నిన్ను జ్యోతిగా వాడుకునుగాక. ఖచ్చితంగా దేవుడు మనల్ని వాడుకుంటాడండి. ఆరిపోకూడదు. మన భక్తిని ఎప్పుడు మనం కొలుసుకోకూడదు. చాలామంది కొలుచుకుంటూ ఉంటారు వాళ్ళ భక్తి. ఒక పెద్ద ఆవిడే పెద్ద పాస్టర్ గారి దగ్గరికి వచ్చిందంట. పాస్టర్ గారండి, నేనండి మా పక్కింట ఆవిడ వస్తుంది మార్తమ్మ, అలా ఉండనండి. ఏంటమ్మా? అదేనండి, వాళ్ళలాగా నేను ఉండనండి. ఏంటమ్మా చెప్పమ్మా? వాళ్ళండి వారానికి 2 సినిమాలు చూస్తారండి. నువ్వమ్మా నెలకు 2 సినిమాలు చూస్తారు. చూసారు ఎంత బాగా పోల్చుకుంటుందో ఆవిడ. నీ భక్తి పక్కోళ్ళతో కాదు నువ్వు పోల్చుకోవాల్సింది, నీకు సరైన కొలబద్ద యేసుక్రీస్తు ప్రభువే. దేవునికి స్తోత్రం. ఆయన ఒక్కడే సంపూర్ణుడు. నీ భక్తిని ఎవరితోనూ కొలుచుకోవద్దు. దీపాన్ని వెలిగించి మంచం కింద కొంచెం కింద పెట్టొద్దంటే అర్థం ఏంటో తెలుసా? మంచము సోమరితనానికి గుర్తు.
కొంచెము కొలతకి గుర్తు. వాళ్ళతో వీళ్ళతో నువ్వు కంపేర్ చేసుకోవద్దు నీ భక్తిని. నీకు సరైన సంపూర్ణుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే సంపూర్ణుడు. ఆయనే చక్కని పర్ఫెక్ట్ పరిపూర్ణుడు ఆయనే. ఆయనతో నీ భక్తి కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలి. క్రీస్తుకు కలిగిన సమాన సంపూర్ణత రావాలి. ఇప్పుడు ఒక తక్కిడిలో ప్రభు ఉన్నారు, మరొక తక్కిడిలో నీ క్రియలన్నీ కూడా ఉంటే ఆ కొలబద్దకి సరిగ్గా సరిపోవాలి నీవు. అప్పుడు నీ గురించి ఆయన వేదన పడడు, ఆయన నీ గురించి బాధపడడు. అరే, నేను వెలిగించిన ఈ దీపం ఆరిపోతుందేంటి, దేవుని కోసం ప్రకాశిస్తాడు వీరు అనుకుంటూ ఉంటే ఏంటి, మంచు ఆరిపోయినట్లు. ఇప్పుడు ఉదయకాలం చూడండి, మంచు ఉంటుంది. సో ఎండ వచ్చే కొలది మంచు ఏమైపోతుంది చెప్పండి, ఆరిపోతూ ఉంటుంది. అలాగ నీ భక్తి ఉండకూడదు. గుళ్ళో ఉన్నంతసేపు ఎంతో భక్తిగా ఉంటారు, గుడి మందిరాన్ని వదిలి ఇంటికి వెళ్ళిన తర్వాత చూడాలి, సెంగు ముడేశారంటే ఇంకంతే సంగతులు. ఇంకా అలా ఉంటే నీ భక్తిని చూసి ఎవరు వస్తారు దైవ సన్నిధికి? నువ్వు ఒక జ్యోతి, నువ్వు కాంతివంతమైన ప్రకాశించే జీవితం. అమ్మో వాళ్ళ నోట్లో నోరు పెట్టకూడదు అని అనకూడదు, నీ గురించి ఆ మాటలు వినబడకూడదు. ఖచ్చితంగా నువ్వు జ్యోతిగానే ఉండాలి. నీ భక్తి ఆరిపోకూడదు, వెలుగుతూనే ఉండాలి. దేవుడు నిన్ను ఈ లోకంలో నుంచి ప్రత్యేకించాడు కాబట్టి నేను లోకానికి జ్యోతిగా చేశాడు. అక్కడ ప్రారంభంలో చెప్తూ మూర్ఖులకు ఈ వక్రజనం మధ్య అన్నాడు దేవుడు. మనం ఉన్న ప్రాంతాలు ఎలాంటివంటే వక్రజనం అంటే మనం ఏం చేసినా కామెంట్ చేస్తూ ఉంటారు. నువ్వు మంచి చేయి, నిన్ను కామెంట్ చేస్తూ ఉంటారు. నువ్వు మేలు చేయి, హెల్ప్ చేయి, ఉపకారం చేయి, ఏది చేసిన కామెంట్ చేస్తూ ఉంటారు. లోకం అంతే. వక్రజనం మధ్యలో ఉన్నావు కాబట్టి నువ్వు ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండాలి. కానీ నీ దీపం ఆరిపోకుండా, నీ భక్తి ఆరిపోకుండా, నీ ఆత్మీయ జీవితం కొలబద్దకి సరిపడేటట్లుగా భక్తి చేయగలిగితే క్రీస్తుకు కలిగిన సమాన సంపూర్ణత దేవుడు దయచేయునుగాక. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక సహోదరి కళ్ళు లేవు, ఆమెకి కళ్ళు లేక చాలా ఇబ్బంది అవుతుంది, ట్రబుల్ అవుతుంది. కళ్ళు లేని వాళ్ళు ఒకసారి ఎట్లా ఉంటారో ఒకసారి అందరూ కళ్ళు మూసుకోండి. కెమెరామ్యాన్ ఒకసారి వాళ్ళని తీతే కవర్ చేస్తే బాగుంటుంది కదన్నా. నువ్వు ఏం పర్లేదు, కాళ్ళు లాగినా పర్లేదన్నా. కళ్ళు మూసుకోండి అమ్మ పాస్టర్ గారి మాటకి విధేయత చూపించరా మీరు? ఒకసారి అన్న అందరినీ కవర్ చేయండి. అసలు ఎంతమంది కళ్ళు తెరుచుకుంటున్నారో కళ్ళు మూసుకోండి అమ్మ. కనబడుతున్నారు మీకు? కళ్ళు మూసుకోవాలి. అస్సలు ఇంకెట్లా ఉంటుందంటే కళ్ళు మూసుకుంటే ఏమీ కనబడదు, ఇంకంత చీకటే కదా. ఎక్కడ వెలుగు అనేది అసలు లేదు. ఏమైనా కనబడుతున్న వెలుగు ఏమైనా కనబడుతున్న కళ్ళు మూసుకునే చెప్పాలి. తలకైనా ఊపండి అమ్మా, మరి అలా బిగిసిపోతే ఎలాగా? ఊపిరాడపోతే ఏంటి పరిస్థితి? ఓకే, ఇప్పుడు కళ్ళు తెరవండి. గుడ్, అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి ఒకసారి. సో ఆమెకి కళ్ళు లేవు, 2 కళ్ళు లేవు. పోనీ ఒక కన్ను, 2 కళ్ళు లేని గుడ్డ ఆమె. కళ్ళు లేవు ఆమెకి, చీకటి. ఇప్పుడు కళ్ళు ఉన్నాయి కాబట్టి వెలుగు, మనం ఎక్కడైనా చూడటానికి అవకాశం ఉండదు. ఇప్పుడు కళ్ళు లేకపోతే అంత చీకటి. పగలేంటో తెలియదు, రాత్రి ఏంటో తెలియదు, షాప్ ఏదో తెలియదు, ఇల్లు ఏదో తెలియదు, బడి ఏదో తెలియదు, ఫ్రెండ్ ఇల్లు ఏదో ఏమీ తెలియదు, అంత చీకటి. 2 కళ్ళు లేని గుడ్డామె ఈమె బాధపడుతూ ఉంది, నాకు కళ్ళు లేవని వేదన చెందుతూ ఉంది. సో ఆ టైంలో పాపం మీలాంటి ఒక వ్యక్తి చూసి ఆమెకి చక్కగా హెల్ప్ చేస్తూ, పాపం కళ్ళు లేని వాళ్ళని రోడ్డు దాటిస్తూ ఉంటారు కదా, తెలుసు కదా మీకు. రోడ్డు దాటించే విషయంలో హెల్ప్ చేస్తూ ఉంటారు, భోజనం పెట్టే విషయంలో హెల్ప్ చేస్తూ ఉంటారు, సో ఇంటికి తీసుకొచ్చే విషయంలో హెల్ప్ చేస్తూ ఉంటారు. పాపం వాళ్ళకి ఏం కనబడదు కాబట్టి చేయి పట్టుకుని, కొంచెం హెల్పింగ్ నేచర్ ఉంది కాబట్టి అలాగ సహాయపడుతూ, పాపం ఒక ఆయన మంచి మనసుతోనే ఆమెకి సహాయపడుతూ ఉంటే, పాపం ఆమెకి చాలా కాలం నుంచి సహాయపడుతూ వచ్చాడు ఆయన. చాలా కాలం, ఒక 5-6 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్న ఆమెకి సహాయపడి, పాపం ఆ వీధిలోనే
చాలా బాధపడుతుంది అనుకుని ఆలోచన చేసి హెల్పింగ్ నేచర్ కలిగిన మంచి మనసుతోనే ఆమెకి సహాయపడుతూ వచ్చాడు. సహాయపడుతూ వస్తే ఆమె అనుకున్నది, ఏమండి పెళ్ళంటే చేసుకుంటే మిమ్మల్నే చేసుకుంటానండి, ఎందుకంటే నాకు కళ్ళు లేవు కాబట్టి, నేను కళ్ళు లేకుండా ఆ అంధత్వంలో గుడ్డితనంలో ఉన్నాను కాబట్టి నాకు మీరు సహాయపడుతూ హెల్ప్ చేస్తూ నాకు మీరు అన్నం తినిపిస్తూ అన్ని విధాలుగా సహాయపడుతున్నారు కాబట్టి పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్నే చేసుకుంటానని ఆ కళ్ళు లేని అమ్మాయి చెప్పిందంట ఆ అబ్బాయితో. సరేనని వాళ్ళిద్దరూ ఫిక్స్ అయిపోయారు. పెద్దోళ్ళ దాకా వెళ్ళింది, ఆ రోజులు గడుస్తూ ఉన్నాయి. సో ఆయన అనుకున్నాడు, పాపం ఇవిడికి కళ్ళు లేవు కాబట్టి ఏదోలాగా ఆ క్యాండిల్ అనేకులకు వెలుగివ్వటానికి ఎలాగ కరిగిపోతుందో, ఒక కొవ్వొత్తు వెలుగివ్వటానికి ఎలా కరిగిపోతుందో ఈమెకి వెలుగివ్వటం కోసమని ఆయన ఆలోచించి ఆయన 2 కళ్ళు కూడా దానం చేశాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. 2 కళ్ళు దానం చేశాడంట. తీసుకెళ్ళి ఆపరేషన్ చేపించి, అమ్మ నీకు కళ్ళు వస్తాయి, బాధ్యత నాదే, కళ్ళు వస్తాయి, బాధ్యత నాదే అని అనుకుని పాపం ఆయన 2 కళ్ళు ఇచ్చి ఆపరేషన్ చేయించి కళ్ళు లేని ఆమెకి కళ్ళు వచ్చటానికి ఎంతగానో సహాయపడ్డాడు ఆయన. అద్భుతంగా సహాయపడ్డాడు. ఇప్పుడు ఆమె ఫస్ట్ ఆపరేషన్ అయిన వెంటనే చూడమ్మా ఫస్ట్ ఎవరిని చూస్తా, నిన్నే చూస్తానయ్యా. వెంటనే అలా ఓపెన్ చేసి కళ్ళు అలా ఓపెన్ చేసి అలా చూసిన వెంటనే అతని కళ్ళ ముందు కళ్ళు లేని చెప్పండి కళ్ళు లేని గుడ్డివాడు కనబడ్డాడు. వెంటనే ఆమె ఏమంటుంది తెలుసా, కళ్ళు లేవా నీకు, అయితే నేను చేసుకోను అన్నదంట. వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా, కళ్ళు జాగ్రత్త అమ్మా అన్నాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ కళ్ళు నాయే, నా కళ్ళుండేవమ్మా, నీకోసమే త్యాగం అయిపోయి నీవు అనేకులకి వెలుగుగా ఉంటావని, దారి చూపిస్తావని నా 2 కళ్ళు నీకు దానం చేశాను. ఇప్పుడు నన్ను చూసినప్పుడు నాకు కళ్ళు లేవని నేను చేసుకోనని నువ్వు నాకు టాటా బాయ్ చెప్తున్నావు కదమ్మా, కళ్ళు జాగ్రత్త అమ్మ అంటే నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయిందంట ఆమెకి. ఈ ఉదయకాలం నేను ఎందుకు చెప్తున్నా తెలుసా, ప్రభు నీ కోసమే త్యాగం చేసి నిన్ను వెలిగిస్తే నువ్వు మరలా చీకట్లోకి వెళ్ళిపోయి బ్యాందీ షాప్ దగ్గర కనబడతావేంటి? దేవుడు నీకోసం ప్రాణం పెట్టి త్యాగం చేసి నిన్ను వెలిగిస్తే నువ్వు మరలా సినిమా హాల్లో టికెట్ల కోసం పరిగెడతావేంటి? దేవుడు నిన్ను వెలుగుగా చేస్తే గొడవ పడతావేంటి? దేవుడు నిన్ను లోకానికి వెలుగుగా మారుస్తే నువ్వు అసమాధానంతో ఉంటావేంటి? నువ్వు చీకటి సంబంధమే కాదు, నీకోసమే త్యాగం అయిపోయాడు ఆయన. కారణం నిన్ను వెలిగించటానికి. ప్రభు అంటున్నాడు, కళ్ళు జాగ్రత్త, నీకోసమే త్యాగం చేసేసి అన్నీ నీకోసం దారబోసాడు ప్రభు. నువ్వు ఇంకా వెలగకుండా ఇంకా చీకటిలోనే చిందులేస్తూ ఇంకా చీకటి సంబంధిగానే ఉంటే ఎలా? ఈరోజు నువ్వు తీర్మానం చేసుకోవాలి, ప్రభువా యేసయ్య నన్ను జ్యోతిగా మార్చు అని కోరుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ప్రకాశించుచున్న దీపముగా మార్చునుగాక. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిద్దాం. గుడ్. 2వ విషయానికి వస్తున్నాను. సెకండ్ వన్, మీరు లోక సంబంధులు కారు. మరి ఎవరమయ్యా మేము? 1, మీరు లోకానికి జ్యోతులు. 2, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్య భాగాన్ని చూద్దాం. 1 Corinthians chapter 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నదని మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేయు. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. చాలు. సెకండ్ వన్, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. సో మనం ఎవరమై ఉన్నాము, మనం లోకానికి ఏమై ఉన్నామో మనకు అర్థం అవ్వాలి. సో మన గురించి దేవుడు ఎలాంటి ప్లాన్స్ కలిగి ఉన్నాడో మనకు అర్థం కావాలి. ఫస్ట్ థింగ్, మన లోకానికి జ్యోతులు, లైట్. సో సెకండ్ వన్, మీరు దేవుని ఆలయం. మీ పక్కోళ్ళకి షేక్ అండి, చెప్పండి మీరు దేవుని ఆలయం అనండి. అవునా, నేను చర్చ అయితే నేను ఇంక చర్చికి రాను అనుకోకండి.
మీరు దేవుని ఆలయం అంటే ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన మందిరాలు మీరు. ఇప్పుడు ఈ భౌతిక మందిరం ఎందుకంటే మనం అందరం వచ్చి కూర్చుని ఆరాధన చేసుకోవడానికి ఒక షెడ్ దేవుడు ఇచ్చాడు మనకి. ఇక్కడ అందరం వచ్చి ఉండడానికి ఒక ప్లేస్ కావాలి కాబట్టి ఒక చక్కని, ఇది నేను కోరుకున్న చోటని దేవుని మందిరం. సో మనమెవరం అంటే మనము కూడా ఒక ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతున్నాం. అంటే మన జీవితమే ఒక మందిరంలా కనబడాలి. మీరు లోక సంబంధాలు కాదు, మీరు లోకం నుంచి సెపరేట్ చేశాను మిమ్మల్ని. ఇప్పుడు మీరెవరో తెలుసా? దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయమై ఉన్నారు, మీరు దేవుని మందిరాలై ఉన్నారు. సో దీనికి అనుబంధంగా రిలేటివ్గా ఒక్కొక్క రిఫరెన్స్ కూడా మీకు చెప్తాను. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం చూడండి ఒకసారి. 1 Peter 2:5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతున్నారు. మీరే ఒక ఆత్మ సంబంధమైన మందిరం. స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా ఆలోచించాలంటే మీరు లోక సంబంధాలు కాదు, కానీ మీరు లోకంలో ఉన్నారు కనుక మీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే మీరే ఒక మందిరం. ఇప్పుడు మందిరం ఉండాలంటే మందిరానికి ఆలోచిస్తూ ఉంటుంటే ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్, పునాది చాలా ప్రాముఖ్యమైనది. సో నీ ఆత్మీయ జీవితం కూడా బాగుండాలంటే ఫౌండేషన్ బాగుండాలి. ఫౌండేషన్ లేకపోతే ఆధ్యాత్మికంగా కట్టబడలేము. ఒక ఇల్లు కట్టబడాలంటే పునాది ఎంత అవసరమో నీ జీవితంలో కూడా దేవునికి ఒక మందిరంగా నువ్వు కట్టబడాలంటే ఫౌండేషన్ చాలా ప్రాముఖ్యం. పునాది ఉండాలి. క్రైస్తవులకి ఫౌండేషన్, పునాది చాలా ప్రాముఖ్యమైనదండి. యేసయ్య చెప్పిన ఉపమానం గుర్తు చేసుకోండి. ఒకడేమో ఇసుక మీద కట్టాడు ఇల్లు, మరొకడేమో బండ మీద కట్టాడు. ఇసుక మీద కట్టిన ఇల్లు వాన, గాలి, వరద వచ్చినప్పుడు ఎగిరిపోయింది. కానీ బండ మీద స్థిరంగా ఉంది కాబట్టి ఆ ఇంటిని వాన, వరద, గాలి ఏమీ చేయలేకపోయినవి. పునాది మీద కట్టినవాడు స్థిరంగా ఉంటాడు, కదలడు అసలు. మీరు దేవునికి ఆలయంగా ఉండాలి. మీలో ఉన్న ఆత్మ దేవుడు సంతోషించాలి మిమ్మల్ని గురించి. బైబిల్ చెప్తుంది, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని మీరు చూస్తే, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు. ఎందుకు కట్టబడుతున్నాం? ప్రతి కట్టడము కూడా ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకే వృద్ధి పొందుతున్నాము. సో దేవునికి ఒక ఆలయముగా మారటానికి, అంటే ఆలయములో దేవుడు ఉన్నాడు. పరిశుద్ధ ఆలయంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇప్పుడు హృదయం అనే ఆలయంలో కూడా ప్రభు ఆత్మ దేవుడిగా నివసించాలంటే ఈ ఇల్లు అనే హృదయం ఎప్పుడు కూడా పవిత్రంగానే ఉండాలి. ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడటానికి చక్కని ఫౌండేషన్ మీకు ఉండాలి. పునాది సరిగ్గా లేకపోతే ఆ కట్టడం చక్కగా ఉండదు. చూడండి, గాలి, వాన, వరద, ఈ మూడిట్ల గురించి తరచుగా నేను మాట్లాడుతూ ఉంటాను. గాలి ఎక్కడ వస్తుంది? ఇలా వస్తుంది, మధ్యలోంచి వస్తుంది. వాన ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి వస్తుంది. వరద ఎక్కడొస్తుంది? భూమిలోంచి వస్తుంది. పైనుంచి వచ్చే వాన అంటే దేవుని దగ్గర నుంచి వచ్చే కొన్ని శ్రమలకి గుర్తవి. కొన్నిసార్లు దేవుడు నిన్ను శ్రమలో పరీక్షిస్తూ ఉంటాడు. అబ్రహాముని ఒక్కగాని ఒక కొడుకుని ఇచ్చి మరలా బలిపీఠం మీద ఎట్టమన్నాడే, అలాగ దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. ఆ శ్రమలో నువ్వు నిలబడాలి. తర్వాత వరద భూమిలోంచి వస్తుంది. భక్తిహీనులు ఉంటారు, వాళ్ళు వరద వలె పొర్లుతూ ఉంటారు.
భక్తిహీనుల ద్వారా కూడా నీకు శ్రమ ఎదురవుతుంది, అయినా నువ్వు కదలకూడదు. సో మూడవది అనుభవం చెప్పాలంటే, సాతానుగాడు సుడిగాలి, యోబు జీవితంలో సాతానుగాడు సుడిగాలి రేపినప్పుడు అసలు యోబు కదలక చక్కని పునాది మీద ఆత్మీయ జీవితాన్ని కట్టేసుకున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో కూడా దేవుడికి ఒక మందిరముగా, ఒక ఆలయంగా నువ్వు కట్టబడాలంటే చక్కని పునాది మీద, అపోస్తులు ప్రవక్తలు వేసిన ఆ పునాది మీద నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే స్థిరంగా నిలిచి ప్రభువుకి ఒక ఆలయముగా వృద్ధి పొందటానికి యేసు నామములో తండ్రి నీకు కృప చూపును గాక. గట్టిగా ఒకసారి ఆమేనని చెప్పండి. మరి సంఘ సహవాసంలో, ఆలయములో ఉన్న నీవు, యేసయ్య ఈ ఆలయాన్ని గురించి మాట్లాడితే ఇలా అన్నాడు, దేహము దేవుని, మాట్లాడండి, దేహము దేవుని ఆలయం. సో ఈ బాడీ అంతా కూడా దేవునికి ఆలయంగా మారాలి. సో దీన్ని ఆత్మీయంగా చెప్తున్నాను. ఈ శరీరం అనే ఈ సంఘములో, సంఘం అనే శరీరములో నీవు ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవంగా పనిచేయాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి ఒకసారి. సో ఇప్పుడు చేతులు ఉన్నాయి, మీరు దగ్గర చెయ్యి ఉంది కదా. సో మీరందరూ ఒకసారి నా మాట, సేవకుని మాట అంగీకరిస్తే అందరు చేతిలో పెన్ను తీసుకోండి. పెన్ను తీసుకుని మీ డైరీ వెనకాల మీ పేరు రాయండి, లేకపోతే డైరీ ముందు మీ పేరు రాయండి. పెన్ ఉందా మీ దగ్గర? ఉంటే రాయండి. పెన్ లేకపోతే ఇంక నా ముఖం వైపు చూడండి, ఇంకంతే, మరి చేసేది ఏముంది. పెన్ ఉంటే రాయండి, మీ పేరు రాయండి, చేత్తో రాయండి, మీ పేరు చేత్తో రాయండి. ఓకే, ఇప్పుడు అదే పెన్నును కాలుతో పట్టుకొని రాయండి. పెన్నుని కాలు 2 వేళ్లలో, కాలు వేళ్ళతో ఉంచి మీ పేరు రాయండి. అరే సేవకుల మాట వినరా మీరు? వినరా? రాయండి. అప్పుడు ఎలా వస్తుందో పేరు అర్థమవుతుంది. రాయండి ఒకసారి, అసలు ట్రై చేసి చూడండి. అదిగో చూడు, విధి తక్క భలే రాస్తుంది. రాయమ్మ, నీ పేరు రాయి, పర్వాలేదు. చెప్పిన మాట వినటం మంచిది. ఎలా వస్తుంది? చేత్తో రాసినప్పుడు ఎలా వచ్చింది, కాల్లో పెన్ను పెట్టి రాసినప్పుడు ఎలా? ట్రై చేయి తమ్ముడు, తిమోతి ట్రై చేయి, శ్రావణాన్ని ట్రై చేయండి, అందరూ ఒకసారి ట్రై చేయండి. చార్లెస్ పి జాకబ్, సుమన్ త్వరగా ట్రై చేయాలి. కాలే మాస్టర్ గారు కూడా ఇందులో రాస్తున్నట్టున్నాడు. ఓకే గుడ్, త్వరగా రాయాలి మీరు. ఒక్కసారి మీరు రాస్తే ఒక్కసారి ట్రై చేసి చూడండి, పర్వాలేదు. నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ మనసులో మీకు తీసుకొచ్చాను చెప్తున్నా, అర్థం అవడానికి చెప్తున్నాను. చేత్తో రాసినప్పుడు ఎంత అందంగా ఉంది సౌమ్యక్క, రామక్క, ఎంత చక్కగా వచ్చింది మీ పేరు. కాలుతో రాసినప్పుడు ఎలా వచ్చింది? మొత్తం కోనసీమ అంతా తిరిగి వచ్చేసినట్టుంది కదా. నేననేది ఏంటో తెలుసా, సంఘంలో కూడా నిన్ను ఒక పాత్రగా దేవుడు వాడుకోబోతున్నాడు. ఆమేన్ చెప్పు, ఖచ్చితంగా ఆమేనని చెప్పు. నువ్వు దేవుని ఆలయం, శరీరంలో ఒక అవయవం. అంటే దీని పాఠం ఏంటో తెలుసా, నేను ఎందుకు రాయించాను తెలుసా? చేయవలసిన పని చేయాలి. వింటున్నారా? అర్థమవుతుంది నా మాట? చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి, అవి చేయాలి. కాలు చేయవలసిన పని మాట్లాడాలా. ఇక్కడ ఉపదేశం నేర్పిస్తున్నాడు దేవుడు. కాలు చేయవలసిన పని కాలు చేయాలంతే. కన్ను చేయవలసిన పని చేయాలి. నోరు చేయవలసిన పని, ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేస్తేనే సంఘం అనే శరీరం ఆలయముగా కట్టబడుతుంది. ఏ అవయము పని చేయకపోయినా ఆ ఆలయం వృద్ధి పొందడానికి అవకాశం లేదు. ఇక్కడ ఒక చక్కని పాట మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ప్రభువా, నాకు పాటలు పాడే తలంతి ఇచ్చావా, ఆ పని చేయటానికి వాడుకో ప్రభువా. నీ ఆలయంలో పరిచర్య చేసే తలంతి ఇచ్చావా, ఆ పనిలో వాడుకోండి అయ్యా. పరుగులెత్తే అవకాశం ఇచ్చాడా, నీకు కాళ్ళతో సువార్త చేసే, సువార్త ప్రకటించి పాదములు పర్వతం మీద ఎంతో సుందరమైనవి. ఆ పాదాలతో నువ్వు అనేక ప్రాంతాలకు తిరిగి సువార్తను ప్రకటించి సంఘములో చేర్చి సంఘము వృద్ధి కొరకు నువ్వు ప్రయాసపడాలి. అవయవాలుగా నువ్వు పని చేయాలి. నీ గుండెల మీద ఎంత భారాన్ని పెట్టాడు దేవుడు. కాళ్ళు చేసే పని చేస్తే ఆ పని అంత అందంగా ఉండదు తమ్ముడు.
డ్రమ్ ఎప్పుడు వాడే కొట్టాలని నేను కొడతానంటే నీకు వస్తే కొట్టు. పాటలు ఎప్పుడు వాళ్ళే పాడాలి నేను పాడతానంటే నీకు వస్తే పాడు. పరిచర్య ఎప్పుడు వాళ్ళే చేయాలా నేను చేస్తానంటే నీకు వచ్చేసి. అందరూ అన్నీ చేయలేరు. అందుకే సంఘ సహవాసం ఎంత గొప్పదో చెప్తున్నాను మీకు. శరీరంలో అవయవాలు మీరు, ఏ అవయము లేకపోయినా ఆ బాడీలో అవిటిగా మారిపోతుంది. అందుకే ఆలయం వృద్ధి చెందాలంటే అవయవాలు స్ట్రాంగ్గా ఉండాలి. చప్పట్ల కొడుతూ యేసయ్యకి మహిమ. అవయవాలు చక్కగా ఉండాలి. మీరే ఆ అవయవాలు. సంఘం అనే శరీరంలో ఒక అవయవం. నీ పని ఒకటి ఉంది, నీకు ఏ పని వస్తే ఆ పని చేయి. ప్రార్థన చేయగలవా? వచ్చి దేవాలయంలో వచ్చి వారంలో ఒక్క పూట దైవ సన్నిధిలో సహవాసం కొరకు, సేవకుడు కొరకు, సంఘ పరిచర్ల కొరకు ప్రార్థన చేయి. నేను అందుకే ఎవరిని ఏ విషయంలో బలవంతం పెట్టను. కానుక ఇచ్చే విషయంలో ఎవరిని అడగను. మీ అంతటా మీరే. ఇప్పుడు చిన్నపిల్లల ప్రోగ్రాం జరిగింది, చాలా శక్తిగా మించిన ప్రాజెక్ట్ అది. వాళ్ళంతటా వాళ్ళే అన్న మేము ఇది చేస్తాం మేము. సో దేవుడు వాళ్ళకి ఆ ప్రేరేపణ అవయవాలు పనిచేస్తూ ఉండాలి. సో మీరు ఏది చేయగలిగితే అది. సో ఏ అవయం కూడా పని చేయకుండా ఉండకూడదు. ఇప్పుడు శరీరంలో ఖచ్చితంగా సంఘ సహవాసంలో ఉన్నాం కాబట్టి ఏ అవయం కూడా పని చేయకుండా ఉండకూడదు. బ్లడ్ సర్క్యులేషన్, రక్తం చేసే పని రక్తం. సో నరాలు పనిచేయాలి. శరీరంలో అన్ని అవయవాలు పనిచేస్తేనే బాడీ చక్కగా వృద్ధి చెందుతుంది. ఎందుకో పరిశుద్ధాత్ముడు నా గుండెల్లో ఈ మాట చక్కగా మీకు తెలియచేయమని గుర్తు చేస్తాను. నీలో కూడా సంఘ సహవాసంలో నువ్వు అవయం అనే విషయాన్ని మర్చిపోవద్దు. నువ్వు ఖచ్చితంగా దేవుని పని చేయాలి. నీకు ఏదొస్తే అదే. ఏది రాలేనోడికి కనీసం మాట్లాడటం అయినా వచ్చి కదండి. ప్రభువు గురించి ఒక్క మాటైనా చెప్పకుండా నువ్వు ఉండకూడదు. ఏమీ రాలేనోడికి ఏడవటమైనా వచ్చి కదండి దేవుని పాదాలతో. అయ్యో జనులైన హతులైన వాళ్ళకి నా కన్ను కన్నీరు ఊటగా మారిపోతుంది, తల జలమయముగా మారిపోతుందని ఇర్మియా లాంటి వాళ్ళు ఎక్కడున్నారు మందిరంలో? ఈరోజు నువ్వు ఒక్క అవయం అనే విషయాన్ని మర్చిపోవద్దు. నీకు ఏది వస్తే అదే. అందరూ అన్నీ చేయలేరు. నేను ఎప్పుడు చెప్తాను, అందరూ అన్నీ చేయలేరు. నువ్వు ఏది చేయగలిగితే అదే. కానీ నువ్వు మాత్రం అవయవం కాబట్టి పని చేయాలి. మనం దేవుని చేతి పని ఉన్నాము. 6 గంటలకు ఆరాధన అయితే 5 గంటలకు వచ్చి మందిరం తుడిచే వాళ్ళు ఉన్నారండి. తడిబట్ట పెట్టేవాళ్ళు ఉన్నారు, కుర్చీలు వేసేవాళ్ళు ఉన్నారు, సిస్టమ్ ఆపరేట్ చేసేవాళ్ళు ఉన్నారు, పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు. పొద్దున్న 8 గంటలకి పిల్లలకి టిఫిన్ అందించాలంటే 5 గంటలకు వచ్చి కూరగాయలకి వెళ్ళి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు పరిచర్య కోసం. దేవుని పని కోసం ఆర్షనిషలు పనిచేసే వాళ్ళు ఉన్నారు. కనుకనే ఈ ఆలయం వృద్ధి చెందుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో నీవు ఒక అవయవం అనే విషయాన్ని మర్చిపోవద్దు. చూడండి, ఆ మాటలు చదివిస్తాను అవయవాల గురించి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 21 నుంచి 27 వచనాలు నోట్ చేసుకోండి. ఒక్కొక్కటి చక్కగా చదువుతూ ఉన్నారు. చూద్దాం. చూడాలి, త్వరగా తీయాలి సిస్టర్. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 21 నుంచి కొన్ని మాటలు చెప్దాం. గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని, తల పాదాలతో నువ్వు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరం యొక్క అవయవాల్లో మరి ఏది బలహీనంగా కనబడుతుందో అవి మరి అవశ్యములే. ఓకే, శరీరంలో ఏ అవయవంలో ఘనత లేనివని తలంతుమో ఆయా అవయవములను మరీ ఎక్కువగా గణపరచుచున్నాము. ఓకే, సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యం. 27వ వచనం చూడండి. 27:27 చూస్తే, అటువల్ల మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా అవయవాలుగా ఉన్నారు. ఆమేన్ అని చెప్పండి ఒకసారి. వేరు వేరు అవయవాలు.
ఇప్పుడు కొన్ని సందర్భాల్లో సంఘ సహవాసం అవయవం, ప్రతి అవయవానికి పని ఉంటుంది. కొన్ని అవయవాలు ఎట్లా ఉంటాయంటే, జనరల్గా నేను మీతో మాట్లాడాలంటే, ఇప్పుడు రక్తాన్ని శుద్ధి చేసే అవయవాలు ఏంటి? కిడ్నీ. సో ఇప్పుడు కిడ్నీలు లోపలే ఉండాలి. అవి లోపల కొంతమంది ఎన్ని చేసినా ఎవరికి కనపడరు. వాళ్ళకి దేవుని పరిచర్య, కానుకిచ్చే విషయం కావచ్చు, ఏదైనా ఎన్ని చేసినా కనపడకుండా వాళ్ళు చేసే అవయవాలు కొంతమంది ఉన్నారు. కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే, ఈ కిడ్నీలకి నేను అసలు రక్తం శుద్ధి చేయడానికి ఎంత అద్భుతంగా ఉపయోగపడుతున్నాను, అసలు నేను లేకపోతే ఈ అవయవాలు ఏం శుద్ధి అవుతాయి, ఈ బ్లడ్ సర్క్యులేషన్ లేదు కదా, రక్త ప్రసరణ ఆగిపోద్ది కదా. ఒక్కసారి నేను బయటకు వచ్చి అలా కనబడదాం అనుకుని అలా వచ్చినాయి అనుకోండి, కిడ్నీలు 2 కుక్కలు ఇడ్లీలు అనుకుని అటుకెళ్ళిపోవో కదా. సో అవి లోపల ఉండాలి కాబట్టి లోపల ఉండాలి. నువ్వు చక్కగా ఎంతో చేస్తున్నావు దేవుని కోసం. చాలామంది నేను చూస్తూ ఉంటాను, వాళ్ళు వచ్చే జీవితంలో చర్చి పర్పస్ దశంభాగం తీస్తారు, మినిస్ట్రీ కొరకు తీస్తారు, సేవకుడు కొరకు కూడా తీస్తూ ఉంటారు, సువార్త కొరకు తీస్తూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు కూడా కనపడరు, అలా ఆ సేవ అభివృద్ధి కొరకు ఎప్పుడు ప్రతి నెల అలా సహాయపడుతూనే ఉంటారు. హార్ట్ ఉంది, హార్ట్ ఎంత విలువైన అవయవం, అది లోపలే ఉండాలి. లేదు ఒకసారి జాన్ వెస్లీ నీకు ప్రైజ్ లార్డ్ చెప్తానని వచ్చిందనుకోండి, అంతే ఇంకా. సో కనిపించే అవయవాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు పొయ్యి దగ్గర ఉన్నారు, అది అందరికీ కనబడతాం, తప్పదు. సో కళ్ళు ఉన్నాయి, కనబడతాయి, చేతులు ఉన్నాయి. ఇట్లాగా దేవుని పనిలో కొన్నిసార్లు కనబడుతూ ఉంటాం, కొన్నిసార్లు మరుగైపోతూ ఉంటాం. అలాగని నేను కనబడలేదని నువ్వు తక్కువ అవయవం కాదు, కనిపించిన వాళ్ళు తక్కువ అవయవాలు కాదు. ఆత్మీయ జీవితంలో సంఘంలో ఉన్నాం కాబట్టి అందరూ అవయవాలుగా మార్చబడి సాక్షులుగా బ్రతుకుదుముగాక. గట్టిగా ఆమేనని చెప్పండి. సో ఇలాగ దేవుడు మిమ్మల్ని దేవుని మందిరాల్లో అవయవాలుగా, దేవుని ఆలయంగా మిమ్మల్ని మార్చి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టి ప్రభువులో స్థిరపరచునుగాక. 3 టైం అవుతుంది, ముందుకెళ్తున్నాను. 3వ మాట, మీరు లోకానికి ఏమై ఉన్నారు చెప్పండి. 1, నేను లోకానికి జ్యోతిని, మేము లోకానికి ఆలయమై ఉన్నాం. 3, అపోస్తుల కార్యాల గ్రంథం మొట్టమొదటి అధ్యాయం 8వ వాక్యం చూడండి. మీరు లోకానికి ఏమై ఉన్నారు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు. మీరు అనే మాట టిక్ చేసుకోండి. మీరు యెరూషలేములో, యోదయ, సమరయ దేశమందంతట భూ దిగంతాల వరకు నాకు సాక్షులు. గుడ్. 3వది, మీరు సాక్షులు, మీరు జ్యోతులు, మీరు ఆలయం, మీరు సాక్షులు. సాక్షులు అంటే మీరు కాళ్ళకి వేసుకుంటారు అవి కాదు, షూ వేసుకున్న ఆ సాక్షుల గురించి కాదు. సాక్ష్యం ఇచ్చేవాడే నిజమైన సాక్షి. అక్కడ 3 పదాలు వర్ణించాడు దేవుడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుతారు, మీరు భూ దిగంతాల వరకు సాక్షులై ఉంటారు. మీ సాక్ష్యము భూ దిగంతాల వరకు వెళ్ళాలి. అలాంటి అందుకే దైవజనులు పాట రాసుకుని ఆ పాటలో ఎఫ్ మైనర్ అనుకుంటా 6/8 ఆ పాటలో ఈ పదాలు ఉన్నాయి. పరిమళించెనే, ఖాళీగా ఉండకూడదు మీరు. నా సాక్ష్య జీవితమే పరిశుద్ధ, నన్ను నడిపించుచున్నన్. అందరూ పరిమళి చప్పట్లు. నా సాక్ష్య పరిశుద్ధ, నన్ను నడిపించుచున్నన్.
హర్షధ్వనులతో హర్షధ్వనుల చప్పట్లు పరిశుద్ధాత్మలో ఆనందించెద హర్షధ్వనులతో హర్షధ్వనులతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు యేసయ్యా నా నిలువెల్ల నిండి అందరూ నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా నమస్కారము నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా రాజువై నీరెక్కలపై మోసితివే నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితి అందరూ పక్షిరాజువై నీరెక్కలపై మోసితివే నీవే నా తండ్రి బాధ్యతలు భరించి ఓ యెహోవా నిన్నే మహిమ పరచె స్తుతి గీతాలతో యెహోవా నిన్నే మహిమ పరచె స్తుతి గీతాలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండి అందరూ నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా. హల్లెలూయా. మనందరి సాక్షి జీవితాలు పరిమళింప చేయునుగాక. మన సాక్ష్యం ఎక్కడి వరకు వెళ్ళాలి తెలుసా? భూదిగంతాల వరకు వ్యాపించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. అక్కడ 3 ప్లేసెస్ చెప్పాడు. మరలా ఆ వచనం మీరు చూస్తే యెరూషలేము, యోదయ, సమరయ, భూదిగంతాల వరకు మీరు నాకు సాక్షులై ఉండాలి. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఎవరో ఒక్కరిని సాక్షులుగా దేవుడు వాడుకోవటం కాదు, మీరందరూ భూదిగంతాల వరకు సాక్షులుగా మార్చబడుదురుగాక. మీ సాక్ష్యం పరిమళించునుగాక. నిజంగానే మన సాక్షి జీవితాలు పరిమళించాలి. ఇక్కడ ఏబిసి అని 3 మాటలు చెప్తా. యెరూషలేము, యెరూషలేం అంటే సంఘం.
యెరూషలేములో సంఘం ఉంది. మొట్టమొదట కట్టిన సంఘం యెరూషలేములో దేవాలయం కట్టబడింది. ప్రస్తుత కాలాన్ని ఆత్మీయంగా అన్వేషించాలంటే 3 రకాల యెరూషలేములు ఉన్నాయి. కనిపించే యెరూషలేము, అందరూ యేసు ప్రభు పుట్టిన ఆ ప్రాంతాలు చూడటానికి వెళుతుంటారు, అది భౌతికంగా యెరూషలేము. భూమి మీద కనబడుతున్న సంఘం ఒక యెరూషలేము. పరలోకమందున్న తల్లి సంఘం అని పిలువబడుతున్న పరలోకమే ఒక యెరూషలేము. ఇప్పుడు ఆత్మీయంగా చెప్పుకోవాలంటే ఈ భూమి మీద ఉన్న సంఘం ఒక యెరూషలేము కాబట్టి సంఘములో నీకు మంచి సాక్ష్యం ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో సంఘములో సాక్ష్యాన్ని పాడు చేసుకోవద్దు. సంఘములో ప్రతి విశ్వాసి నీ గురించి మంచి సాక్ష్యం చెప్పాలి. పలానా బ్రదర్ ఎలా, అమ్మో ఆయనకి ముక్కు మీదే ఉంటుందండి బాబు కోపం, అమ్మో ఆవిడ నోరు బంగాళాఖాతం, ఇలా వద్దు. నీ గురించి మంచి సాక్ష్యమే కావాలి. సంఘములో ఎప్పుడు మంచి సాక్ష్యం నీకు ఉండాలి. ఆ మధ్యకాలంలో ఎవరో చెప్తే విన్నాను నేను. ఆవిడ మొత్తం ఊరూరు తిరిగి సువార్త చేస్తుందట, సువార్త అయితే ప్రకటిస్తుందట, చాలా ప్రాంతాలకు వెళుతుందట. ఆమెను గురించి ఎవరండి ఈవిడ ఊర్లో తిరిగి సువార్త చెప్తున్నారంటే, అదేనండి భర్తను వదిలేసిందండి, ఇప్పుడు పాస్టర్ అమ్మ అయిపోయిందండి. ఎంత మంచి సాక్ష్యమో. ఇప్పుడు ఆవిడెవరు చెప్పండి? భర్తను వదిలేసి, మాట్లాడండి అమ్మ తల్లులారా, భర్తను వదిలేసిన ఆవిడ పాస్టర్ అమ్మ ఎలా అవుతుంది? ఆ సాక్ష్యం పరిమళిస్తుందా? ఆలోచించండి. కొంతమంది ఇట్లా అనకూడదు కానీ జరుగుతున్న వాస్తవాలు చెప్తున్నాను మీకు. పాస్టర్ ఇక్కడే ఉంటాడు, భార్య ఏమో కోయిటలో ఉంటుంది. ఎంత మంచిగా పరిమళిస్తుందో సాక్ష్యం. సాక్ష్యము పరిమళించాలి. సంఘములో మంచి సాక్ష్యం ఉండాలి మనకి. సాక్ష్యాన్ని ఎవ్వరు పాడు చేసుకోకండి. ఓ మంచి పేరు రావాలంటే చాలా కష్టపడాలి. చెడ్డ పేరు రావాలంటే అంతండి, ఒక్క నిమిషం కూడా పట్టదు. అందుకే మీకు ఒక మంచి పేరు ఉంది, ఆ పేరు మీరు కాపాడుకోవాలి. సాక్ష్యం కాపాడుకుంటూ ఉండాలి. సాక్ష్యం పాడవుతే అసలు మోక్షమే లేదు మనకి. ఓకే. బి యూదయ అంటే అదొక ప్రాంతం, అంటే మనం ఉన్న ప్రాంతంలో మనకు ఒక సాక్ష్యం ఉండాలి. ఏ ఊరిలో మీరు ఉంటున్నారో ఆ ఊరిలో ఒక మంచి సాక్ష్యం. మా పెద్ద పాస్టర్గా చెప్తా ఉండేవారు, ఒక ఊరికి వెళ్ళారంట. ఎందుకోసమంటే అప్పట్లో ఇలాంటి ఒక బలిపీఠం చేపిద్దామని, ఒక చెక్క టేబుల్ ఒకటి, ఆ వాక్యం చెప్పడానికి ఇబ్బంది అవుతుందని ఒక చెక్క టేబుల్ చేపిద్దామని వెళ్తే ఆ ఊరిలో ఆ వడ్రం మేస్త్రి ఎవరైనా ఉన్నారని తెలుసుకుంటే పలానా వాళ్ళ పేరు చెప్పారు. ఆయన పేరు కనుక్కొని, బాబు పలానా ఆయన వెంకటేశ్వరరావు గారు ఈ ఊర్లో ఉంటారండి కదండి, వడ్రం మేస్త్రి కదండి అని అనుకుని అందరిని అడుగుతా మొత్తం ఆ ఊర్లోకి వెళ్తే అక్కడ ఒక ఆవిడ పైప్ దగ్గర నీళ్లు పడతా ఉందంట. ట్యాప్ దగ్గర, కుళాయి దగ్గర నీళ్లు పట్టుకుంటా ఉంది. ఆవిడని అడిగారంట పాస్టర్ గారు వెళ్ళి, అమ్మా పలానా వెంకటేశ్వరరావు గారు ఇల్లు ఎక్కడమ్మా, ఆయన వడ్రం మేస్త్రి కదమ్మా, ఎక్కడమ్మా అని అంటే ఆవిడ అంటదంట, ఆ సచ్చినోడు కూడా నీకెందుకయ్యా అంటదంట. ఆయన ఎవరు? ఇంతకీ వాళ్ళ భర్తని ఏమని పిలుస్తుంది ఏమే? ఇలాంటి వాళ్ళకి అసలు సాక్ష్యం ఉందండి. భర్తని అలా తిట్టొచ్చా మనం? శారమ్మ ఏమని పిలిచింది భర్తని? యజమానుడా అని పిలిచింది. మీరు ఈ రోజు నుంచి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ భర్తని యజమానుడా అని చెప్పండి, అంతే. సాయంకాలానికి పట్టుచీర వచ్చేస్తుంది, యేసు రక్తమే చేయను. గౌరవించాలి భర్తని, ఎప్పుడు కూడా తృణీకరించకూడదు. తలకాయ, మీకు తలకాయ లేకపోతే ఈ మొండు ఉన్న ఉపయోగం లేదు. మీకు తలకాయ ఎవరంటే మీ భర్తే. కొంతమంది తలకాయని కాళ్ళు కింద వేసి ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటారు. అలా ఉండకూడదు. మీ ఊర్లో సాక్ష్యం ఉండాలి మీకు. సమరయ్య అంటే ఒక మాటలో చెప్పాలంటే నీ జీవితమే. సమరయుడు బైబిల్లో చూస్తాం కదా, సమరయులు మంచి సమరయుడు. ఓ మాటలో చెప్పాలంటే నీ గురించి వ్యక్తిగతంగా సాక్ష్యం ఉండాలి.
నీ ఇంట్లోనే మంచి సాక్ష్యం ఉండాలి. దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, మనందరి జీవితాలు దేవుడు పరిమళింప చేయునుగాక, మంచి సాక్ష్యాలు మనకు దేవుడు అనుగ్రహించునుగాక. సమరయ స్త్రీకి ఎంత మంచి సాక్ష్యం వచ్చిందండి. ఆమె చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఊరోళ్ళందరూ మారారు. మంచి సాక్ష్యం పొందింది ఆమె. ఒకప్పుడు వేరు, మారిన తర్వాత ఆమె జీవితం బాగుంది. 2 రిఫరెన్స్లు ఇస్తాను మీకు. యోహాను 4:39 మీరు తర్వాత చదువుకోండి. సమరయ స్త్రీ ఆమె చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఊరోళ్ళందరూ మారారు. ఓకే, మైనస్గా చెప్తున్నాను. ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో, చూడండి, యోహాను 3వ పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది, 1వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. నేను సంఘమునకు ఒక సంగతి రాసి తిని, ఓకే, అయితే వారిలో ప్రధానత్వం కోరుతున్న దియోత్రెఫే మమ్మల్ని అంగీకరించట్లేదు. వాడు మమ్మల్ని గురించి చెడ్డ మాటలు వదిలి, చూసారా, మా కోసం వాడు చెడ్డ మాటలు చెప్తున్నాడు. అది చాలన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక, వారిని చేర్చుకునే మనసు కలిగిన వారిని కూడా ఆటంకపరుస్తున్నాడు. సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాను. కంటిన్యూస్. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకుందును. ఓకే, చూడండి, ఇక్కడ పౌలు ఒకరి గురించి సాక్ష్యం చెప్తున్నాడు. దయోత్రిఫే అనే వ్యక్తి ఎలా ఉన్నాడయ్యా అంటే ఆటంకంగా ఉన్నాడు సంఘంలో. ఇంకా చెప్పాలంటే పౌలు సేవ గురించి చెడ్డగా మాట్లాడుతున్నాడు. మంచి సాక్ష్యం చెప్పట్లేదు పౌలు ఆయన గురించి. సో అదే అధ్యాయంలో ఇంకొక మంచి వ్యక్తి ఉన్నాడు. చూడండి, అదే కొరింథీయులకు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. ఇప్పుడు 12వ వాక్యం చూడక, దెమేత్రియు అందరి వలన సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు. అందరూ ఒకసారి ఆమేన్ అని చెప్పండి. ఒక్కసారి మంచిగా చప్పట్లు కొడితే యేసయ్యకు మహిమ చెప్పండి. అందరి వల్ల మంచి సాక్ష్యం పొందాలంట దెమోత్రి అనే వ్యక్తి. సో మంచి సాక్ష్యం పొందాడు. సంఘంలో మీరు కూడా ఇలాగ మంచి సాక్ష్యాన్ని పొందిన వారిగా ఉండండి. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని బలపరిచి వాడుకొనుగాక. ఓకే, ఖచ్చితంగా మంచి సాక్ష్యం మీకు కావాలి. నేను తరచుగా ఈ మాట గుర్తు చేస్తూ ఉంటాను. మంచి సాక్ష్యం అంటే అత్త అల్లుళ్ళ మధ్యలో జరిగిన సంఘటన మనకి అత్తగారు ఎంత మంచిదో, మామగారు ఎంత మంచోడో అల్లుడిని అడిగితే చెప్తా ఉంటాడు వాళ్ళ సాక్ష్యం. ఖచ్చితంగా మనకి సంఘంలో ఒక మంచి సాక్ష్యం ఉండాలి. సో మనం సంఘ పరిచర్యలో ఎప్పుడు ఆటంకంగా ముళ్ళుగా తయారవ్వకూడదు. మన గురించి అందరూ మంచిగా చెప్పుకోవాలి. మంచి సాక్ష్యం పొందిన వ్యక్తిలాగా సంఘంలో మనం ఉండాలి. సో చిన్న ఉదాహరణ చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా అని చెప్తారా? హుషారుగా చెప్తారా? ఒక అత్తగారికి 3 అల్లుళ్ళు ఉన్నారంటే 3 కూతుర్లకి పెళ్లి చేసి పంపించింది. 3 అల్లుళ్ళు ఉన్నారు ఆమెకి. సో పెద్దల్లుడు, 2వ అల్లుడు, 3వ అల్లుడు, ఈ 3 అల్లుడిని కూడా చక్కగా అందరినీ బాగా చూసుకుంటా ఉంది. ఒకసారి సరదాగా ఇలాగే వేసవి కాలం సెలవులు వచ్చినప్పుడైనా ఊర్లు వెళ్తూ ఉంటారు కదా. పెద్దల్లుడు అన్నారంట అత్తమ్మని, అత్తమ్మ గారు మీరు మాకు తల్లితో సమానం కాబట్టి మిమ్మల్ని ఒకసారి టూర్ తీసుకెళ్దాం అనుకుంటున్నాం, మాతో పాటు రండి అని. సో చక్కగా ఆమెని ఊరికి తీసుకెళ్ళాడట. తీసుకెళ్ళి అన్ని ప్రాంతాలు చూపించి చివరికి ఆ ఊరిలో ప్రసిద్ధి చెందిన చక్కని బీచ్ ప్రాంతానికి తీసుకుని వెళ్ళాడంట. తీసుకుని వెళితే ఆ టైంలో పాపం అక్కడ ఆ పిల్లలతో ఆడుకుంటూ ఆ అత్తమ్మ గారు పడిపోతూ ఉన్నప్పుడు పెద్ద అల్లుడు కదండి, అలా చెయ్యి పట్టుకుని ఆమెని కాపాడాడంట. చక్కగా అలా హ్యాండ్ ఇచ్చి లిఫ్ట్ ఇచ్చి అలా మునిగిపోతున్న ఆమెని కాపాడితే
ఆ అత్తగారు ఏం చేసిందంటే, పెద్దల్లుడు కదండి, పెద్దల్లుడికి కారు కొనిచ్చిందంట. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. స్విఫ్ట్ డిజైర్ కారు కొనిపించిందంట. కొంతమంది అనుకున్నారు మాకు ఉంది అత్తగారు, ఎన్ని చేతనానో ఏమీ కొంటలేదు. పెద్దల్లుడికి కొత్త కారు కొనిచ్చిందంట. సరే మరలా ఏమైందో తెలియదు. మరలా చిన్న అల్లుడు రెండో అల్లుడితో కలిసి మరలా విహారయాత్రకి వెళ్ళి ఆ సముద్ర తీరాన మునిగిపోతూ ఉన్న సమయాల్లో రెండో అల్లుడు కాపాడి ఆమెను రక్షించినందుకు ఆయనకి హీరో హోండా బైక్ కొనిపించిందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. సో మురిసిపోతూ ఉన్నాడు. సో వెంటనే మూడోసారి కూడా మరలా బీచ్కి వెళ్ళినప్పుడు చిన్న అల్లుడు జారిపోతూ ఉన్నప్పుడు డౌట్ వచ్చిందంట. పెద్దల్లుడికేమో చెప్పండి మీరు కూడా అనుకుంటారు, పెద్దల్లుడికేమో కారు కొన్నది, రెండో అల్లుడికేమో బైక్ కొన్నది, మూడో అల్లుడికి నాకు ఇంకేం కొంట సైకిల్ తప్ప. ఎందుకంటే రేంజ్ ఇది ఏమవుతుంది, తగ్గుతుంది కదా. కారు బైకు తర్వాత ఏమొస్తుంది, సైకిల్ కొంటే నాకు బిఎస్సి డీలక్స్ సైకిల్ తప్ప ఏం కొందో. ఎందుకు వచ్చిందని సియ్యూజు లేహాడంట. అలాగే సముద్రంలో మునిగిపోయిందంట ఆవిడ. ఇంటికి వచ్చిన తర్వాత మాంగారు బెంజ్ కారు కొన్నాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎందుకు కొన్నాడో మీకు తెలుసు, దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు కొన్నాడో మీరు ఊహించుకోండి. నేను ఈవిడితో పళ్ళాపోతున్నాను రా బాబా, మంచి పని చేసావురా బాబా అల్లుడా. హల్లెలూయా చెప్పండి ఒకసారి. నేనంటాను మనకి ఇంట్లో మంచి సాక్ష్యం ఉండాలి, అందుకోసం చెప్పాను ఈ పాఠం. హల్లెలూయా. సో సాక్ష్యం ఉండాలి. ఓకే, టైం అయిపోయింది. 2 రిఫరెన్స్లు ఇచ్చి ముగిచ్చేస్తాను. 4వది, మీరు పత్రికలై ఉన్నారు. చెప్పండి, మీరేమై ఉన్నారు? పత్రికలు. 2 కొరింథీ 3:3, 2 కొరింథీ 3:3 తర్వాత చదువుకోండి. మీరు లోకానికి పత్రికలుగా ఉన్నాం. పత్రిక అంటే మ్యాగజిన్. అందరూ చదువుతూ ఉంటారు కదా, అందరూ చదువుతూ ఉంటారు మనల్ని. ఆ 2వ వచనంలో చూస్తాడు, పత్రికను అందరూ చదువుతుంటారు. నువ్వు బైబిల్ చదువుతున్నావా, నిన్ను అందరూ చదువుతున్నారు తమ్ముడు. సో నీ లైఫ్ అందరూ స్కాన్ చేస్తున్నారు, చూసుకోవాలి నువ్వు. పత్రిక పేపర్ అందరూ చదువుతారు. న్యూస్ పేపర్ ఉందంటే అందరూ చదువుతారు. మన జీవితాన్ని కూడా అందరూ చదువుతారు. సో నువ్వు ఒక పత్రిక, ఒక మ్యాగజిన్ లాగా ఉపయోగపడాలి. ఓకే, గుడ్. 5వది, మీరు శిష్యులు. యోహాను సువార్త 15:8 ప్రకారం మీరు శిష్యులు. ప్రభువుకి విశ్వాస జీవితంలో కొనసాగుతున్న మనం శిష్యులుగా మార్చబడాలి. ఇంకెంతకాలం విశ్వాసులుగా ఉంటాం? శిష్యులుగా మారాలి. యేసయ్య కొరకు శిష్యులుగా మార్చబడదాం. ఇట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. అలాగే మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుని ఈ కొడుకుని మనం ముగించుకోబోతున్నాము. యేసయ్య మనకిచ్చిన సందేశం కొరకే 2 చేతులెత్తి స్తోత్రం స్తోత్రం అని చెప్పండి. కుర్చీల మీద ఉన్న వాళ్ళు అలాగే లేచి నిలబడండి. మందిరంలో ఉన్నవాళ్ళు అలాగే మోకరించి 2 చేతులు అల్లాడిస్తూ స్తోత్రం 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 అని చెప్పండి. చెప్పాలి గట్టిగా, స్తోత్రం. యేసయ్య మనకిచ్చిన సందేశం కొరకు చేతులెత్తి స్తోత్రం. మీరు లోక సంబంధులు కాదు, మీరు నా సొత్తు, మీరు నా సొత్తు. అందరూ ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా మీరు లోక సంబంధులు కాదు. మరి లోకానికి మనం ఏమై ఉన్నాం? అనుభవాలు. ప్రభు మనతో మాట్లాడిన మాటలన్నిటి కొరకే స్తోత్రం చెల్లిద్దాం. లోకములో నుండి నన్ను వేరు చేసినది నీ దయా సంకల్పమే. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు నీ దాసు నిలబెట్టుకొని ఉదయకాలపు ఆరాధనలో వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. మీరు లోక సంబంధులు కారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. లోకంలో మేము ఏమై ఉన్నామో వాక్యపు వెలుగులో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా.
జ్యోతులు వలె ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవా, యేసు నామములో మీరు వెలిగించిన నీ బిడ్డలు అందరూ ప్రకాశించు దీపాల వలె మండునట్లు కృపనివ్వండి అయ్యా. యోహాను ఎలాగైతే ప్రజలకు ప్రకాశించు దీపమై మండాడో అలాంటి కృప బిడ్డలకు దయచేయండి అయ్యా. వారి వెలుగు ప్రకాశించాలయ్యా. అనేకులు ఆ వెలుగులోనికి రావాలి స్వామి. అనేకుల్ని వెలిగించే జ్యోతుల వలె చేయండి అయ్యా. అలాగే నాయన, దావీదు ఇశ్రాయేలుకు దీపంగా ఉన్నాడు ప్రభువా. అలాగనే సమాజంలోనూ ఇంటి వారికి నీ బిడ్డలు దీపాల వలె ఉండునట్లు సహాయం చేయండి. అలాగనే నా తండ్రి దేవానికి స్తోత్రాలయ్యా. నా తండ్రి, కృపను అనుగ్రహించు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసు నామములో సంఘంలో ఉన్న ప్రతి అవయవము కూడా ఒక ఆత్మ సంబంధమైన మందిరంగా బిడ్డలు కట్టబడాలి ప్రభువా. సజీవమైన రాళ్ల వలె వాళ్ళు నిలవాలి స్వామి. సంఘంలో ప్రతి అవయవముగా వారు పని చేయాలి ప్రభువా. యేసు నామములో ఎవరి పాత్ర వాళ్ళు వహించినట్లుగా కృపనివ్వండి దేవా. యేసు నామములో ప్రతి బిడ్డ మంచి సహకారులుగా నిలిచి సంఘ క్షేమాభివృద్ధి కొరకు, వృద్ధి కొరకు ప్రయాసపడినట్లు, పని చేయనట్లు కృపనివ్వండి. నా తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగనే నా దేవానికి స్తోత్రాలు ప్రభువా. మీరు సాక్షులై ఉంటారని తెలియపరిచారు. ఇదిగోనైనా యూదయ ప్రాంతంలో సంఘంలో మా బిడ్డలందరూ యెరూషలేములో సాక్షులై ఉన్నట్లు సహాయం చేయి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి మంచి సాక్ష్యం ఉండాలి ప్రభా. వారి సాక్షి జీవితాలు పరిమళించాలి. వారి ఇంటిలో సాక్ష్యం ఉండాలి. వారి ప్రాంతంలో మంచి సాక్ష్యం ఉండాలి. అన్యజనుల మధ్యలో మంచి సాక్ష్యం కలిగి ఉండినట్లు సహాయం చేయి. ఒక సమరయ స్త్రీ వల్ల అయ్యా ఊరంతా కదిలి అనేకులు నిన్ను వెంబడించారయ్యా. అలాగను మా బిడ్డలో వారి ప్రాంతాలను కదిలించేవారిగా వారి సాక్ష్యాలు ఉండినట్లు సహాయం చేయండి. దేవానికి వందనాలు. అలాగని పత్రిక ఉన్నారని సెలవిచ్చారు. ప్రతి ఒక్కరూ క్రైస్తవ బిడ్డలను అన్యజనులు చదువుతారని నీ బిడ్డలు ప్రభా ఒక భయం కలిగి ఒక పత్రిక వలె అనేకులకు ఆదర్శవంతంగా, మాదిరికరంగా ఉండునట్లు సహాయం చేయండి. అలాగనే మీరు నాకు శిష్యులై ఉంటారని తెలియపరిచారు. యేసు నామములో ప్రతి ఒక్కరూ నీకు శిష్యులుగా మారి అనేకులు శిష్యులుగా తయారు చేసే బిడ్డలుగా నిలబెట్టండి అయ్యా. విత్తబడిన వాక్కులు అందరూ హృదయాల్లో ఫలభరితంగా మార్చండి. వాక్యాన్ని హత్తుకుని ఆ విధంగా వెంబడించినట్లు కృప దయచేయమని అయ్యా. ఇంతవరకు ఈ కొడుకులో పాలు పొంగులు పొందిన ప్రతి ఒక్కరిని మీరు సియోన్లోంచి నీ పునరుద్ధానపు దీవెనలతో నింపి పంపండి నాయన. ఈ వారం అంతా వాళ్ళు వెళ్ళే మార్గాల్లో, ప్రయాణాల్లో, రాకపోకల్లో చేసిన ప్రయత్నాల్లో తోడయ్యండి నాయన. ఆశ్చర్యకరమైన సహాయాల బిడ్డలకు అందజేసి ప్రతి అక్కడ తీర్చి అనుదినము నీ గడప దగ్గర కూర్చున్న కుటుంబాల వలె నిలబెట్టి నిత్య రాజ్యము కొరకు ఆయత్తపరచమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకి తోడై కాపాడి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. దయచేసి గమనించండి.